భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బానోతు వీధి హనుమాన్ నగర్ కాలనీలో తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తీజ్ ఉత్సవాలు ప్రతి ఏటా లంబాడి కులానికి చెందిన పెళ్లికాని యువతులు ఎంతో నిష్ఠతో నెల రోజుల పాటు నిర్వహిస్తారని తెలిపారు. మొలకెత్తిన గోధుమల బుట్టను యువతులు తమ తలపై పెట్టుకొని నాట్యం చేస్తూ ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. బానోతు వీధిలో అదేవిధంగా భూపాలపల్లిలోని పాత విలేజ్లో అదేవిధంగా వెంకటేశ్వర్లపల్లిలో గొల్లబుద్ధారంలో తీజ్ ఉత్సవాలు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ తీజ్ ఉత్సవము లంబాడా జాతికి లంబాడా గిరిజనులకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, తీజ్ పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ తీజ్ పండుగ 9 రోజులు నిష్టగా ఉండి ఏదైతే పెళ్లి కాని పిల్లలు మొలకలు బుట్టలో వేసి ఆ బుట్టను కట్టి 9 రోజులు ఏ రకంగా ఈ బుట్టలో ఉన్నటువంటి నారు పచ్చగా ఉందో వారి కుటుంబం కానీ ఈ గ్రామం కానీ తండావాసులు కానీ పచ్చగా ఉండాలని, వారి కోరినటువంటి కోరికలు నెరవేర్చాలని నిష్టగా 9 రోజులు నిష్టగా ఉండి కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తీజ్ పండుగలో ప్రభుత్వం కూడా దీన్ని లంబాడా గిరిజనులకు ప్రభుత్వ పండుగగా గుర్తించి చేయవలసిన అవసరం ఉంది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను వారి దృష్టికి కూడా తీసుకుపోదలుచుకున్నా. ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పండుగలో మరి అన్ని పండుగల లెక్క ఈ పండుగను కూడా గుర్తించవలసిన అవసరం ఉందని కోరుతూ వారి యొక్క తీజ్ ఉత్సవము ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ఈ వాడకు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను తీజ్ ఉత్సవాల్లో పాల్గొంటున్నాను, వారి సమస్యల్లో కూడా పాల్గొంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనే విధంగానే కాకుండా వారి సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధితో మేము బానోతు వీధి భూపాలపల్లిలో లంబాడాల ఆరాధ్య దైవమైనటువంటి శీతలాభవాని మేరామ సేవాబాయ ఉత్సవాల్ని జరుపుకోవడంలో భాగంగా తీజ్ ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. 9 రోజులు అత్యంత నిష్ఠతోటి పెళ్లి కాని అమ్మాయిలు ఉప్పును తగ్గించి 3 పూటలు స్నానం ఆచరించి చన్నీళ్లతోటి రోజు ఈ గోధుమ నారుకు నీరు పోస్తున్నారు. మరి ఈరోజు 9వ రోజులో భాగంగా నిన్న గణగోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గణగోరులో శివపార్వతుల ప్రతిమలను చేసి ఊరేగింపుగా చేసి ఒక తీపి కార్యక్రమాన్ని పంచి ఇక్కడ వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత వారికి కూడా నిన్న నిమజ్జనం జరిగిపోయింది. మరి ఈరోజు 9 రోజులు అత్యంత నిష్ఠతోటి నిర్వహించినటువంటి ఈ గోధుమ బుట్టలను ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు గంటా సత్యనారాయణరావు గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మా కుల పెద్దలు, బంధువులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చేశారు. మరి ఈరోజు సాయంకాలం ఈ గోధుమ పైరును స్థానికంగా ఉండేటువంటి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. ప్రధానంగా మా సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మా పాటల ద్వారా నృత్యం చేయడం, ఎగరడం ద్వారా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా బంధువులందరూ వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ను గుర్తించి ఇండైరెక్ట్గా మాకు పూర్వకాలంలో ఒక అమ్మాయిలను ఒక అబ్బాయికి సంబంధాలు చేకూర్చడానికి ఇదొక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము. అయితే వాస్తవంగా ఈరోజు మాది దీన్ని ఆధునిక మ్యారేజ్ బ్యూరో అనుకోవచ్చు. ఈరోజు తండాలే కాకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఈ తీజ్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రధానంగా దీన్ని చేస్తున్నాం కాబట్టి మా కుటుంబాలన్నీ కూడా మా సాంప్రదాయాలను కాపాడుకుంటున్నాం.
మరి మున్ముందు కూడా ఇంకా భారీ ఎత్తులో చేస్తాం. మీ అందరి సహకారం ఇవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ.